కన్య రాశివారు, మీ మనస్సులో ఒక అమ్మాయి ఉందా? ఆమె మీకు దూరంగా ఉందని బాధపడుతున్నారా? ఇక నుంచి మీరు బాధపడొద్దండి. ఎందుకంటే కన్యా రాశిలో జన్మించిన జాతకులు మీరు కోరుకున్న స్త్రీ మీకు దక్కబోతుంది. అవునండి. ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 రోజులు కూడా కన్యా రాశి వారికి ప్రేమ విషయంలో చరిత్ర రాయబోతున్న రోజులు. అవునండి. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, మీరు కలలో ఊహించుకున్న అదే స్త్రీ నిజ జీవితంలో మీ వైపు అడుగులు వెయ్యబోతోంది. అవునండి. ప్రస్తుతం మీరు ఆమెకు దూరంగా ఉండి ఉండొచ్చు. ఆమె మీ వైపు చూడటం లేదని మీరు బాధపడుతూ ఉండొచ్చు. అదేవిధంగా మీకు ఆమె కనెక్ట్ అవ్వట్లేదని మీరు ఈ సమయంలో ఎంతో కుమిలిపోతూ ఉండొచ్చు. కానీ కన్యా రాశి వారు ఇక నుంచి అస్సలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ సమయంలో మీకు గోచర పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా కలిసి రాబోతుంది అని చెప్తున్నారు పండితులండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో ఆ స్త్రీ యొక్క పేరును కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారు ఎక్కువగా ప్రేమలో ఓడిపోతూ ఉంటారండి. ఎందుకంటే మీరు ప్రేమిస్తారు కానీ వారికి వ్యక్తపరచలేరు, చెప్పలేకపోతుంటారు. మీరు త్యాగం చేస్తారు కానీ మీకు సరైన గుర్తింపు అనేది రాదు. మీరు నమ్ముతారు కానీ మోసపోతారు. అవునండి. నమ్మకం ఉన్న చోటే మోసం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన జాతకులు మీరు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారికి ఏదేసరి విషయం చెప్పాలండి. ఒకవేళ విషయం చెప్పి వారికి దూరంగా ఉంటున్న వ్యక్తులైతే ఖచ్చితంగా వారికి మీరు దగ్గరలోనే చేరువ కాబోతున్నారు. బాధపడద్దు. ఇకపోతే మీ జీవితంలో ఒక స్త్రీ ఉంటుందండి కన్యా రాశి వారు. స్కూల్లో కలిగిన ప్రేమ కావచ్చు, కాలేజీలో కలిగిన ప్రేమ కావచ్చు. లేదు అని అంటే మీరు ఎక్కడైతే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారో అక్కడ కాకపోయినా మీరు బిజినెస్ చేస్తున్న వ్యక్తి, లేదంటే మీ వృత్తిలో కావచ్చు, ఎక్కడైనా మీ ఇంటి చుట్టుప్రక్కల కావచ్చు, మీ యొక్క రిలేషన్షిప్స్ లో ఎవరైనా కావచ్చు అండి. లేదా మీకు దగ్గరగా ఎవరైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న వ్యక్తులైనా, లేదు అంటే మీకు దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి అయినా కావచ్చండి. ఎవరినైతే మీరు ప్రేమిస్తూ ఉన్నారో ఆ స్త్రీ మీరు రోజు ఆమెని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆమె మీ వద్ద లేదు ప్రస్తుతానికి. ఇదే దశలో దైవం జోక్యం చేసుకుంటుందండి, మీకు అండగా ఉంటుంది. అవునండి కన్యా రాశి వారు, మీరు అస్సలు ఇక నుంచి కుమిలిపోవలసిన అవసరమే లేదు. నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఎందుకని అంటున్నారా? ఫిబ్రవరి 2వ తేదీ నుంచి బుధుడు, శుక్రుడు అలాగే గురువు ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశి వారిపై బలంగా పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైతే మిస్ అయ్యారో అది తిరిగి రాబోతుంది. అంటే ప్రేమ తిరిగి రావడం జరుగుతుంది. ప్రేమ పరంగా మీకు ఈ సమయంలో కలిసి రాబోతున్న శుక్రుడు అనే గ్రహం ఏంటి అంటే ప్రేమకు చిహ్నంగా చెప్తారండి. కాబట్టి శుక్రుడు, గురువు, బుధుడు ఈ ముగ్గురు కూడా కలిసి రాబోతున్నారంటే ఇంకా మీకు కలిసి రాబోతోంది. ప్రేమ పరంగా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ తిరిగి వస్తుంది. ఏకపక్ష ప్రేమ అంటే వన్ సైడ్ లవ్ ఏదైతే ఉంటుందో అది కూడా సక్సెస్ అవుతుంది. మీ ప్రేమ ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వారికి మీరు ఈ సమయంలో వ్యక్తపరచడం వల్ల ఆ యొక్క ప్రేమ సక్సెస్ అవుతుందండి. అదేవిధంగా మీ నుంచి దూరమైన స్త్రీ మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తుంది, మీతో కాంటాక్ట్ అవుతుంది. అదేవిధంగా పెళ్లి మాటలు కూడా ప్రస్తావిస్తారండి కన్యా రాశి వారు. మీ యొక్క ప్రేమ ఏదైతే ఉంటుందో నిజాయితీ గల ప్రేమేనండి ఇది. ఎవరైతే టైంపాస్ లవ్ అనుకున్నారో అటువంటి ప్రేమ అయితే సక్సెస్ కాదు. మీరు ఎన్ని చేసినా కూడా ఎవరైతే సిన్సియర్ గా లవ్ చేస్తూ మీ యొక్క ప్రేమ అనేది పెళ్లి తీసుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అటువంటి వారి ప్రేమ మాత్రమే సక్సెస్ అవుతుందండి ఈ యొక్క సమయంలో. అదేవిధంగా మీ యొక్క ప్రేమ పెళ్లి తీసుకు అడుగులు వేస్తుంది. ఇది ప్రతి కన్యా రాశి వారికి కాదండి, కానీ ఈ లక్షణాలు ఉన్న వారికి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు అని తెలుసుకోవాలనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి ఇంతకు ఆమె ఎవరంటే మీ బాధను ఒక్కసారి అని చూసి కదలని వ్యక్తి అండి. ఎవరైతే మీరు బాధపడుతున్నారో గతంలో మీరు ఇదే విధంగా బాధపడుతుంటే ఖచ్చితంగా ఆమె మీ యొక్క ప్రేమను గ్రహించిన వ్యక్తి అయి ఉండొచ్చు. మీకు నువ్వు మంచివాడివి అని చెప్పిన స్త్రీ కూడా అయి ఉండొచ్చు. మీతో గొడవ పడ్డా మళ్ళీ గుర్తు చేసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. మీరు చీపో అన్నా మీరే కావాలని కోరుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. అదేవిధంగా మీతో దూరంగా ఉంటున్న కూడా మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతున్న వ్యక్తి
మీకు చెప్పకపోయుండొచ్చండి. మీకు కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని, మీతో కాంటాక్ట్ అవ్వాలని ఎంతో అనుకోనుండొచ్చు. కానీ ఆ స్త్రీకి ఎటువంటి సిట్యుయేషన్ ఉందో మనకు తెలీదు కదా! కాబట్టి కన్యా రాశి వారు ఆమెను అర్థం చేసుకోండి. కనీసం మీరైనా కాల్ ఆర్ మెసేజ్ చేశారంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీకు రెస్పాండ్ అవుతుంది. అది కూడా పాజిటివ్‌గా అని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే గ్రహాలు మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతున్నాయి. మీకు ప్రతి గ్రహం కూడా గోచరిస్తుంది ఏంటి అంటే మీకు పాజిటివ్‌గా ఉంటుంది. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన జాతకులు మీరు ఇష్టపడుతున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మీకు దగ్గర కాబోతుంది. మరింతకు ఆమె పేరు ఏ అక్షరాలతో మొదలవుతుందో అనేది ఇప్పుడు చూద్దామండి. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే SRMA. ఈ 4 అక్షరాలతో మొదలయ్యే ఛాన్స్ ఎక్కువగా మాక్సిమం ఉంటుందండి. ఆమె మీకు తెలియకుండానే మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కన్యా రాశి వారు. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీన అనుకోని కాల్ ఏదైనా రావచ్చు ఆమె నుంచి. లేదంటే మెసేజ్ అయినా చేస్తుందండి. ఎలా అంటే మిమ్మల్ని ఏదో ప్రేమ ఉన్నట్లుగా పలకరించదు. కానీ ప్రేమ ఉంది కాబట్టి ఆమె మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. హాయ్ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని ఈ విధంగా మాట్లాడుతుంది. కానీ ఒక్కసారి మీ యొక్క ప్రేమను ఆమెకు వ్యక్తపరిచారు అంటే ఆమె మిమ్మల్ని జన్మలో విడిచిపెట్టదు. ఫిబ్రవరి 3వ తేదీన మీ మీద ఆమెకు ఉన్నటువంటి ఫీలింగ్స్ బయటపడతాయండి. లేదా మీరు తెలుసుకోని నిజం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే మీరు వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండి ఆమె మిమ్మల్ని ప్రేమించట్లేదు అని మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఆ యొక్క ప్రేమ ఆమె మనసులో మీకు మీ పైన ఎంత ప్రేమ ఉంది అనేది ఫిబ్రవరి 4వ తేదీన ఆ యొక్క ప్రేమ స్పష్టంగా తెలుస్తుందండి. లేదా పెళ్లి గురించిన మాటలు వస్తాయండి. డైరెక్ట్‌గా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పకపోయినా ఏదైనా తెలిసిన వ్యక్తుల ద్వారానా మధ్యవర్తిత్వంగానా ఆమె యొక్క ప్రేమను మీకు వ్యక్తపరుస్తుంది. లేదు అనంటే డైరెక్ట్‌గా పెళ్లి గురించిన మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారు. అయితే ఈ 3 రోజులు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చేస్తాయని చెప్తున్నారు పండితులు. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన జాతకులు ప్రేమ విషయంలో సిన్సియర్‌గా ఉంటూ మీ యొక్క ప్రేమ గెలవాలని కోరుకుంటున్నారో ఎవరైతే ఒక స్త్రీ మీ కన్యా రాశి వారు మీరు కోరుకున్న స్త్రీ మీ నుంచి దూరంగా ఉందని ఎవరైతే బాధపడుతున్నారో తిరిగి మళ్ళీ ఆ స్త్రీ మీకు దక్కబోతుంది. అది కూడా ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 తేదీల్లో గ్రహాలు మీకు గోచరిస్తున్నాయి పాజిటివ్‌గా. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్న స్త్రీ మీకు దక్కబోతుంది. మీరు ఏ విధంగా అయితే ఆ స్త్రీ కావాలని అదేవిధంగా ప్రతి నిత్యం కూడా కోరుకుంటూ ఉన్నారో ఆమెతో పెళ్లి జరగాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క విష్ అనేది నెరవేరబోతుంది. కానీ ఒక హెచ్చరిక అండి. ఈ 3 రోజుల్లో మీరు అహంకారం చూపించొద్దు. అనుమానం పెంచుకోవద్దు. నెగెటివ్ మాటలు మాట్లాడొద్దు. అలా చేస్తే వచ్చిన అవకాశం మీ చేతిలో నుంచి జారిపోతుంది. కాబట్టి దైవం అవకాశం ఇస్తుందండి మళ్ళీ మీకు. కానీ మీరు తప్పు చేస్తే మళ్ళీ ఇవ్వదు. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి కన్యా రాశి వారు. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏంటి? దానివల్ల మీకు ఏ విధంగా యూజ్ ఉంటుందని చూద్దామండి. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం నాడు మీరు చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్న దైవం ఉంటారో ఆ యొక్క దైవం ముందు ఒక దీపం వెలిగించండి. మనస్ఫూర్తిగా వెలిగించండి. మీ యొక్క విష్‌ని చెప్పుకోండి. ఆ తర్వాత ఓం బుధాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి కన్యా రాశి వారు. ఆ తర్వాత మీ మనసులో ఆమె పేరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు ఆమె పైన ఉన్నటువంటి ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి నెరవేరాలని, అంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని, ఆమె మీ వద్దకు రావాలని ఏవైతే ఉన్నాయో అవన్నీ దైవం ముందు మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆమె మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఇది నమ్మకం కాదండి. ఖచ్చితంగా అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. అంటే గుడ్డిగా నమ్మడం అని కాదండి. ఎవరైతే మీరు నమ్మకంతో ఇది చేస్తారో ఖచ్చితంగా ఈ పరిహారం వర్కౌట్ అవుతుంది. ఆమె మీ వద్దకు రావడానికి త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో చూసారు కదా కన్యా రాశి వారు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మీరు కోరుకునే స్త్రీ మీకు ఏ విధంగా దక్కబోతుందనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.